అంటే నీకు మంచి కెరీర్‌లో మూవీస్ వరకైతే 'భీమ్లా నాయక్' అయినా, 'బోలా శంకర్' అయినా పెద్ద స్టార్ హీరోస్ 'పవన్ కళ్యాణ్', 'చిరంజీవి' అంటే వాళ్ళని చూసావా సెట్‌లో? చూసాను. బట్ ఫోటో అయితే తీసుకోలేను. బికాస్ చాలా భయం వేసేసింది. చుట్టూ అందరూ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, చాలా భయం వేసేసింది. అందులో ఎంత రోల్ నీది? అంటే జస్ట్ ఒక 1 మినిట్ రోల్, సంథింగ్ డైలాగ్ ఏం లేదు. సంథింగ్ నాతో వచ్చి ఇలా చేసి ఇలా వెళ్ళిపోవడం. సో అలా. అప్పుడు ఎట్లా అంటే అంత పెద్ద హీరోస్ 'చిరంజీవి' అయినా 'పవన్ కళ్యాణ్' అంటే ఇట్లా ఉంటది కదా, ఎట్లా అనిపించింది నీకది? చాలా భయం అనిపించింది. సార్ మాత్రం చాలా సెట్లో ఫన్గా చాలా కలిసిపోయారు. చిరు అయినా పవన్ కళ్యాణ్ సార్. మరి సీరియల్స్‌లో ఎలా? ఇప్పుడు నువ్వు 2 సీరియల్స్ చేసావు కదా, ఆల్రెడీ ఒకటి 'గువ్వ గోరింక' అయిపోయింది, 'నిండు నూరేళ్ల సావాసం' రన్నింగ్ ఉంది. వాటిలలో ఎట్లా ఛాన్స్ వచ్చింది? ఎట్లా నువ్వు మళ్ళీ సినిమా నుంచి మళ్ళీ సీరియల్స్‌కి ఎందుకు షిఫ్ట్ అయ్యావు? సినిమా నుంచి షిఫ్ట్ అవ్వలేదు. ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చేసిన తర్వాత ఒకటే ఆశ చేశాను కదా. ఒకటే ఆశ చేసిన తర్వాత ఒక సీరియల్ ఆడిషన్ ఉంది, ఒక్కసారి ట్రై చేద్దామని వెళ్ళాము. వెళ్తే చాలాసార్లు తిరిగామన్నమాట. లుక్ టెస్ట్కి 3-4 టైమ్స్ ఆడిషన్కి పిలిచారు వాళ్ళు. సో వెళ్ళాము, వచ్చాము. లాస్ట్కి చాలామంది వచ్చినా నన్నే సెలెక్ట్ చేశారనమాట. సో దాని తర్వాత ఫస్ట్ సీరియల్ చేశాను, 'గువ్వ గోరింక' ఫస్ట్ సీరియల్ అంట అది, ఈటీవీలో. దాని తర్వాత ఆ మేనేజర్ 'నిండు నూరేళ్ల సావాసం' ఇలా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని చెప్తే, ఇలా పెద్ద పాప కావాలి అని చెప్తే, అంటే 'గువ్వ గోరింకలో' ఎవరైతే మేనేజర్ ఉన్నారో సో ఈ మేనేజర్కి సజెస్ట్ చేశారనమాట. సో అందుకే ఇది సెకండ్ సీరియల్, అది ఫస్ట్. ఇప్పుడు నీకు ఆ 'గువ్వ గోరింక' చేసే టైంలో సినిమా అంటే ఒక 2-3 డేస్ లేకపోతే వీక్ డేస్ అంతవరకే షెడ్యూల్. 'గువ్వ గోరింక' డైలీ సీరియల్ అన్నప్పుడు ఇంకా నీకు మంచి లీడ్ రోలే కాబట్టి రోజు షూట్స్కి వెళ్ళడము, మంత్లో ఎన్ని రోజులు వెళ్ళడము అట్లా అయినప్పుడు మరి స్టడీస్ ఎట్లా నువ్వు అడ్జస్ట్ చేసుకున్నావు? పొద్దున్న ఒకవేళ షూట్ ఉంటే 5:30కి లేపుతుంది మమ్మీ. షూట్ లేకపోతే నేనే 6కి లేసి, ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఒక యాప్లో చూసి రివైజ్ చేసుకుంటాను, అన్నీ ఒక బుక్లో రాసుకుంటాను అనమాట. సో నా బెస్ట్ ఫ్రెండ్ క్లాస్ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత రోజు వచ్చి తను ఏదైతే బుక్స్ క్యారీ చేస్తుందో ఆ బుక్స్వి ఫోటో తీసి నాకు పెడుతుంది. సో అవి నేను కొన్ని, మమ్మీ కొన్ని రాసిస్తుంది నాకు. సో మమ్మీ కొన్ని, నేను కొన్ని రాస్తాము నోట్స్ అనేనా. సో మమ్మీ ఒకవేళ నాకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు.